సో ఇదండి అంటే ఈ తానా కావచ్చు, నాటా కావచ్చు, ఇంతకుముందు ఆట కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏంటంటే ఈ సాంస్కృతిక కార్యక్రమాలు మీద ఎక్కువ ఖర్చు పెట్టడం, దాంట్లో కొన్ని మిస్అప్రోప్రియేషన్స్ జరగటం, అది ప్రతి ఏడాది వచ్చే వార్తలే, దాన్ని కూడా ఎవరు పెద్దగా పట్టించుకోవట్లే. బట్ ఇంత భారీ స్థాయిలో నిధుల మళ్లింపు వచ్చినప్పుడు ఈ సంక్షోభాన్ని అంతర్గతంగా అడ్రస్ చేసుకోలేకపోతే చివరికి ఎఫ్బిఐ ఇన్వాల్వ్ అయిందనుకోండి, అకౌంట్స్ మొత్తం ఫ్రీజ్ అయిపోతే సంస్థ యాక్టివిటీసే పూర్తిగా మూలన పడిపోయే పరిస్థితి వస్తుంది. అవునా కాదా? అంటే మీకు అకౌంట్ ఫ్రీజ్ చేసినా చేయకపోయినా ఒక్కసారి ఇటువంటి కళంకం వచ్చిన తర్వాత, నెగటివ్ మార్క్ మీకు వచ్చిన తర్వాత, ఇందాక వారు చెప్పినట్లు డోనర్స్ ఆగిపోతారు. మీకు డోనర్స్ తర్వాత ఫర్దర్గా ఇవ్వడం మానేస్తే మీరు చేయవలసిన కార్యక్రమాలన్నిటి కూడా ఒక చెక్ పడుతుంది, ఒక అడ్డంకి వచ్చేస్తుంది. దాంతో తానా యొక్క ఎగ్జిస్టెన్సే ప్రశ్నార్థకం అయిపోతుంది. అంతవరకు వెళ్లకుండా సమస్యను పరిష్కరించుకోగలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయా అన్నది ఒక ప్రశ్న. ఎందుకంటే ఇప్పుడు ఆయన దగ్గర లేవనుకోండి, చేతులు ఎత్తేసాడు అనుకోండి, ఆయన 2.6 మిలియన్ నేను ఇవ్వలేను, నా చేత కాదు, నేను 2 ఏళ్లలో ఇస్తాను అన్నాడు అనుకోండి, మీరు ఏం చేస్తారు? మీరు ఎఫ్బిఐ వెళ్తుంది, అరెస్ట్ చేస్తుంది, ఆయన అరెస్ట్ చేసి ఆయన ఎస్టేట్ నుంచి రికవర్ చేయాలనుకుంటారు. అది పెద్ద లాంగ్ డ్రాన్ ప్రాసెస్. అంటే వీళ్ళు కంప్లైంట్ చేస్తే కదా సార్ ఎఫ్బిఐ ఇన్వాల్వ్ అయ్యేది, తనకు తానుగా ఎఫ్బిఐ ఇన్వాల్వ్ కాదు కదా. కంప్లైంట్ చేశారు కదా. మీకు ఎవరు వెళ్ళి ఎఫ్బిఐని అప్రోచ్ అయినా ఎఫ్బిఐ ఆల్రెడీ దాన్ని స్పందించారు. వాళ్ళకి కంప్లైంట్ అంటూ వస్తే స్పందిస్తారు. ఆల్రెడీ నాకు వారు చెప్పారు, ఆల్రెడీ ఎఫ్బిఐ లెటర్ రాసింది అన్నారు, ఇన్ఫర్మేషన్ సమాచారం వరకు అడిగింది. దీని డెన్సిటీ తీవ్రత పెరిగితే అరెస్ట్ దాకా వెళ్ళొచ్చు. వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేశాక వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారో మన చేతిలో ఉండదు కదా. ఇప్పుడు ఆయన దగ్గర నుంచి రికవర్ చేయడం కష్టము, ఇంపాసిబుల్ అనుకున్నారు అనుకోండి, ఆయన దగ్గర పైసలు లేవు ప్రస్తుతానికి, సర్క్యులేషన్ ఎక్కడే వెళ్ళిపోయి, లేదా ఆయన బిజినెస్ నష్టాల్లో ఉంది, ఏదో కారణాలు ఉండొచ్చు, మనకు తెలియదు. ఆ పరిస్థితిలో ఎఫ్బిఐ ఏం చేస్తుంది? ఇంకా నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏంటి? మనకు కూడా ఉన్నటువంటి పరిస్థితి అదే కదా. మనకు కూడా పోలీస్ కానీ యంత్రాంగం ఏం చేస్తారు? ఆ వ్యక్తిని అరెస్ట్ చేయాలి. ఒకటి చిన్న లాజిక్ సార్, అంటే జనం ఎలా ఆలోచిస్తారంటే ఏమీ లేని వాడిని అరెస్ట్ చేసి మాత్రం ఏంటి ప్రయోజనం అని. అది ప్రజలు ఏమనుకున్నారు లేదు దానికి ఆధారంగా ఈ ఫోర్సెస్ పనిచేయవు కదా. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా, ప్రభుత్వానికి సంబంధించిన అవయవాలన్నీ కూడా చట్టం ఏం చెప్తుందో వాళ్ళకు ఉన్నటువంటి పరిధిలో, వాళ్ళకు ఉన్నటువంటి అధికారాల పరిధిలో వాళ్ళు పనిచేస్తారు. మీరేమనుకున్నారు దానికి వాళ్ళ చేతిలో ఉండదు కదా. ఒకసారి ఆయన అరెస్ట్ చేసి ఆయన బ్యాంకుని ఫ్రీజ్ చేశారంటే బహుశా ఇంకా సంక్షోభంలో ఆయన వెళ్ళేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఈ సమస్యకి పరిష్కారం అంతా సునాయాసమైంది కానే కాదు. అంతర్గతంగా మీరు ఆయన మీద ఒత్తిడి తీసుకొచ్చినా ఆయన నిజంగా మీకు రిటర్న్ చేయగలిగినటువంటి క్షమత ఉందో లేదో ఇది పెద్ద ప్రశ్న. అది ఆయన ఇవ్వకపోతే ఇప్పుడున్నటువంటి ఆఫీస్ బేరర్స్ వాళ్ళు రాబోయే కొత్త టీంకి ఏం హ్యాండ్ ఓవర్ చేస్తారు? అంటే ఈ సమస్యని క్యారీ ఫార్వర్డ్ చేయడానికి, ఈ సమస్యని నెత్తిన వేసుకోవడానికి కొత్తగా జూలైలో రాబోతున్నటువంటి కొత్త టీం ఏదైతే ఉందో దానికి సిద్ధంగా ఉన్నారా? ఇవన్నీ కూడా చాలా జటిలమైన ప్రశ్నలు. వీటికి సమాధానాలు అంత సులభంగా రావాలి. తానాలో ఉన్నటువంటి సీనియర్ వ్యక్తులందరూ కూర్చొని ఈ సమస్యను ఎలా పరిష్కరించాలని ఆలోచన చేసి, మనం ఎఫ్బిఐకి వెళ్ళొద్దు, ఈయన కొంత సమయం ఇద్దాము, ఈయన దగ్గర కావాలంటే కాంట్రాక్ట్ అగ్రిమెంటో తీసుకుందాము, పోస్ట్ డేటెడ్ చెక్స్ లాంటివి తీసుకుందాము, ఇవి కనుక ఆయన ఆనర్ చేయకపోతే అప్పుడు వెళ్దాము అని ఒక నిర్ణయం తీసుకున్నారు అనుకోండి, బహుశా కొత్త టీం ఎవరైతే వస్తున్నారో వాళ్ళు ఇది ఒక విధమైనటువంటి ఒప్పందం ఉన్నది, మనకు లీగల్ గా బైండింగ్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఆయన కొంత టైం ఇస్తున్నాం కాబట్టి మనం ఓకే ఇది తీసుకోవచ్చు అని వాళ్ళు అనుకోవచ్చు. సార్ చాలా తక్కువ వ్యవధి ఉంది, స్వల్ప వ్యవధి. అందుకనే వీటన్నిటి కూడా ఏంటంటే దీని సమస్యకి పరిష్కారం అన్నది అంత ఈ సునాయాసమైన సింపుల్ సొల్యూషన్ రాదు మనకి. దీన్ని పెద్దలందరూ కూర్చొని ఒక విధమైనటువంటి ఎయిర్ టైట్ లీగల్ అగ్రిమెంట్, అతనితో బైండింగ్ అగ్రిమెంట్ ఇవన్నీ చేసుకోగలిగితే, అతను ఒప్పుకోవాలి, తానా సీనియర్ నేతృత్వం దాన్ని సుముఖంగా ఉండాలి, ఇవన్నీ జరిగితే అప్పుడు ఎఫ్బిఐని దూరపెట్టచ్చు. లేకపోతే కనుక ఆబ్వియస్లీ మిగతా మెంబర్స్ అందరూ దాన్ని అజిటేట్ అయ్యి ఇటువంటి సమస్యకి మనం కఠినమైన చర్య తీసుకోవాలి అని కొంతమంది అనుకుని వాళ్ళు కనుక దాన్ని ఎఫ్బిఐని కొంచెం పుష్ చేస్తే కనుక ఇంకా పర్యవసానం మన చేతిలో ఉండదు. ప్రభుత్వం నిర్ణయిస్తుంది, పోలీసు నిర్ణయిస్తారు కాబట్టి వాళ్ళు కోర్టులు ఆ దీనిలోకి వెళ్ళిపోతాయి. అప్పుడు తానా యొక్క కార్యక్రమాలు కానీ తానా యొక్క ఉనికి కానీ ఇవన్నీ దెబ్బతింటాయి. ఒక్కసారి ఇంట్లో ప్రశ్నలు వచ్చిన తర్వాత డోనర్స్ కూడా మనం ఎందుకు ఇవ్వాలి, ఇక్కడ ఇస్తే కన్నా మన పైసలన్నీ దుర్వినియోగం అవుతున్నాయి, ఎవరో దీన్ని పర్సనల్ గా వాడుకుంటున్నారు కాబట్టి మనం ఇవ్వడం మానేద్దాము అని తానా నుంచి వెళ్ళిపోవచ్చు.
అప్పుడు ఇతరత్ర నాటా కావచ్చు, ఆటా కావచ్చు, లేదా ఇతరత్ర ఏమైనా సంస్థలు ఉంటే దానికి వెళ్ళొచ్చు. లేదా ఇంకెవరైనా మనం ఈ తానాకు భిన్నంగా మనం వేరే సంస్థ పెడదామని చెప్పి వాళ్ళు ఇంకోటి పెట్టచ్చు. ఇటువంటివన్నీ కూడాను ఒక విధమైనటువంటి అన్వాంటెడ్ అవాయిడబుల్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా నెత్తిన వచ్చేటువంటి ప్రమాదం ఉంది ఈరోజు. రైట్ సుబ్బారావు వెరీ సాడ్. ఏం చేస్తాం దీనికి? ఒకసారి ఒక ఫ్రాడ్ జరిగిన తర్వాత అంటే మనకు గతంలో సామెత ఉండేది కదా, ఒక తెల్ల పేపర్ మీద ఒక చుక్క ఇంక్ వేశారంటే ఆ ఇంక్ మీద ఎంత తుడిచినా అది పోదు, అలాగే ఉంటుంది అది. మిగతా పేపర్ అంతా తెల్లగా ఉన్నా ఆ చిన్న మచ్చ ఉండిపోతుంది. దాన్ని తీయడం చాలా కష్టం అది. అందుకని ట్రస్ట్, ఇదంతా కూడా నమ్మకము, ట్రస్ట్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి అది దెబ్బతిన్నప్పుడు ఒకవేళ మీరు మా అమౌంట్ రికవర్ చేసినా కానీ మీ దగ్గర ప్రాసెస్, సిస్టమ్స్, వ్యక్తుల యొక్క నైతికత ఇవన్నీ కూడా ప్రశ్నలోకి వస్తాయి. అప్పుడు ఇంకా రాబోయే సమయంలో దీనికి మరి ఎంత యాక్సెప్టబిలిటీ ఉంటుంది, ఇవన్నీ కూడా చాలా సున్నితమైనటువంటి విషయాలు. చూద్దాం రాబోయే రోజున మరి గెదర్గా చెప్పిన పాయింట్ కంటే అంతకంటే పెద్ద ఇష్యూ ఒకటి జరిగిందండి. ఇప్పుడు ఏంటంటే మ్యాచింగ్ గ్రాంట్స్ అనేది ఏంటంటే పెద్ద సంస్థలు, ఫేస్బుక్, యాపిల్ అలాంటి సంస్థలు, దాదాపు చాలా సంస్థలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రకారం చారిటబుల్ యాక్టివిటీస్ని సపోర్ట్ చేయడానికి మ్యాచింగ్ గ్రాంట్ అని పెట్టారు. ఇప్పుడు నేను యాపిల్లో వర్క్ చేస్తున్నాను, నేను తానాకి 5,000 ఇస్తున్నాను అని చెప్పి యాపిల్కి